హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్లోని డే 3 అంటే 3వ రోజు టైప్స్ ఆఫ్ వెర్బ్స్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. చాలా మందికి తెలియనటువంటి వెర్బ్స్ కూడా ఈరోజు తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. మనం డే 1లో ఏం తెలుసుకున్నామంటే నౌన్స్ గురించి తెలుసుకున్నాం. అలాగే డే 2లో ఏం తెలుసుకున్నామంటే ప్రొనౌన్స్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు డే 3లో వెర్బ్స్ గురించి తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ వెర్బ్స్, ఇక్కడ టైప్స్ ఆఫ్ నౌన్స్ గురించి తెలుసుకున్నాం, టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకున్నాం, అలాగే టైప్స్ ఆఫ్ వెర్బ్స్ గురించి కూడా తెలుసుకుందాం. మనం ఇంగ్లీష్ మొదలు పెట్టాలంటే ముందుగా మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలిసి ఉండాలి. నేను ప్రతిసారి చెప్తున్నాను, అలాగే ఇప్పుడు కూడా చెప్తాను. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలిసి ఉంటే, అంటే భాషా భాగాలు తెలిసి ఉంటే మనం మంచి ఇంగ్లీష్ మాట్లాడతాం. భాషా భాగాలు ఏంటంటే ఇప్పుడే చెప్పుకున్నాం. నౌన్ అంటే నామవాచకం, ప్రొనౌన్ సర్వనామం, అలాగే వెర్బ్స్ క్రియ, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, అలాగే ప్రిపోజిషన్స్. ఇవన్నీ తెలుసుకొని కనుక మనం ఇంగ్లీష్ మాట్లాడడం మొదలు పెడితే మనం చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడతాం. ఈరోజు టైప్స్ ఆఫ్ వెర్బ్స్ గురించి చాలా డీటెయిల్ గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. మీకు ఇందులో ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. చూడండి, ఈ వెర్బ్స్ అనేవి 15 రకాలు. ఒకటి ఫైనైట్ వర్బ్స్, ఇన్ఫైనైట్ వర్బ్స్, యాక్షన్ వర్బ్స్, లింకింగ్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ లేదా ఆక్సిలరీ వర్బ్స్, అలాగే ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్, రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్, స్టేటివ్ వర్బ్స్, మోడల్ వర్బ్స్, ఫ్రేజల్ వర్బ్స్, ఇంపర్సనల్ వర్బ్స్, రెసిప్రోకల్ వర్బ్స్, రిఫ్లెక్సివ్ వర్బ్స్. 15 రకాలైనటువంటి మనకు వెర్బ్స్ అనేవి ఉండడం జరిగింది. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, చాలా మందికి ఈ 15 రకాల వెర్బ్స్ ఉన్నాయని కూడా తెలియదు. అంటే ఇంగ్లీష్ మాట్లాడుతున్న వారి గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలిసిన వారికి కూడా ఈ 15 రకాల వెర్బ్స్ ఉన్నాయని కూడా తెలియకపోవచ్చు. కాబట్టి మీరు అన్ని రకాల వెర్బ్స్ గురించి చాలా డీటెయిల్ గా తెలుసుకుంటూ ఉండండి. మీకు ఏ సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తుండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. చూడండి, ఒక్కొక్కటిగా చాలా డీటెయిల్ గా వీటి గురించి తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ముందుగా ఫైనైట్ వర్బ్స్. చూడండి, ఫైనైట్ వర్బ్స్ యొక్క డెఫినేషన్ ఏంటంటే వర్బ్స్ దట్ హ్యావ్ స్పెసిఫిక్ టెన్స్. అంటే ఏవైనా వర్బ్స్ కావచ్చు, ఒక ప్రత్యేకమైనటువంటి టెన్స్ కలిగి ఉంటే అది ఫైనైట్ టెన్స్ అవుతుంది. అది ప్రెసెంట్ టెన్స్ కావచ్చు, పాస్ట్ టెన్స్ కావచ్చు, ఫ్యూచర్ టెన్స్ కావచ్చు. ఒక ప్రత్యేకమైనటువంటి టెన్స్ ని కలిగి ఉన్నటువంటి వర్బ్స్ అన్ని కూడా మనకు ఫైనైట్ వర్బ్స్ గానే చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి. వీలైతే తెలుగులో రాసుకోండి, మీకు ఏ లాంగ్వేజ్ లో కంఫర్ట్ ఉంటే ఆ లాంగ్వేజ్ లోనే రాసుకోండి. నేను ఇక్కడ ఇంగ్లీష్ లో రాశాను, మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్ట్ గా ఉంటే ఆ లాంగ్వేజ్ లో రాసుకోండి. అండ్ మరియు అగ్రీ విత్ ద సబ్జెక్ట్ ఇన్ నంబర్. ఇక్కడ నంబర్ అంటే సింగులర్ నంబరా, ప్లూరల్ నంబరా అనే అర్థం వస్తుంది. సబ్జెక్ట్ తో అగ్రీ అయి ఉండి ఒక ప్రత్యేకమైనటువంటి టెన్స్ కలిగి ఉంటే అది ఫైనైట్ వర్బ్స్ అవుతుంది. చూడండి, ఉదాహరణకు ప్రెసెంట్ టెన్స్ లో ఐ గో, నేను వెళ్తాను, ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్. అలాగే షీ ఈట్స్, ఆమె తింటుంది, ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఇక్కడ సింగులర్ నంబర్ ఉంది, ఇక్కడ సింగులర్ నంబర్ ఉంది. సింగులర్ నంబర్ అంటే సబ్జెక్ట్ షీ. అలాగే దే అంటే ప్లూరల్ నంబర్. రైట్ అంటే వారు రాస్తారు, ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. అలాగే V1 లో ఉంది. ఈట్స్ అనేది V5, గో అనేది V1. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. నేను వర్బ్స్ తో పాటు ప్రతి గ్రామర్ ఎలిమెంట్ ని కూడా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టి మీరు అన్ని రకాల గ్రామర్ ఎలిమెంట్స్ ని నోట్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ రాసుకోండి. అలాగే పాస్ట్ టెన్స్ లో ఐ వెంట్, నేను వెళ్ళాను. ఇక్కడ వెంట్ అనేది V2. అలాగే షీ ఏట్, ఆమె తిన్నది. ఇప్పుడు చెప్పుకున్నవే పాస్ట్ టెన్స్ లో చెప్పుకుంటున్నాం. ఏట్ అనేది V2. దే రోట్, వారు రాశారు.
రోట్ అనేది V2 లో ఉంది. అలాగే ఫ్యూచర్ ఐ విల్ గో, అలాగే షీ విల్ ఈట్, దే విల్ ఈట్. మనం ఐకి మరియు ఉయికి సాధారణంగా షెల్ అనే రాయాలి, కానీ ఇక్కడ ఇలా ఇచ్చారు, కానీ ఐ షెల్ గో అలాగే వీ షెల్ గో అని రాయాలి. ఇది ఒక గ్రామర్ పాయింట్, మీకు తెలియకపోవచ్చు. ఐ విల్ గో అని కూడా అనొచ్చు. ఇన్ జనరల్ గా మనం ఐ షెల్ గో అని అనాలి. షీ విల్ ఈట్, ఆమె తింటుంది ఇక్కడ. అలాగే దే విల్ రైట్, వాళ్ళు రాస్తారు భవిష్యత్తులో, ఫ్యూచర్ టెన్స్ లో ఉంది. కాబట్టి చూడండి, వర్బ్స్ దట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ టెన్స్, ఏదైతే వర్బ్స్ ఉన్నాయో వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక టెన్సెస్ అనేది ఉంటే అవి ఫైనైట్ వర్బ్స్. చూడండి, ఈట్, రైట్, గో ఇవన్నీ కూడా ఫైనైట్ వర్బ్స్. అలాగే రెండవది ఇన్ఫైనైట్ వర్బ్స్. ఇంతకు ముందు ఫైనైట్ వర్బ్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు వర్బ్స్ దట్ డూ నాట్ హ్యావ్ ఏ స్పెసిఫిక్ టెన్స్ అండ్ డూ నాట్ అగ్రీ విత్ ద సబ్జెక్ట్ ఇన్ నంబర్. అంటే చూడండి, సింగులర్ నంబర్ ఉండకపోవచ్చు, ప్లూరల్ నంబర్ ఉండకపోవచ్చు, అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి టెన్స్ అనేది ఏమీ ఉండదు ఇన్ఫైనైట్ వర్బ్స్ కి. అది ఎలానో చూద్దాం. ఈ ఇన్ఫైనైట్ వర్బ్స్ అనేది 3 రకాలు. చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. చాలా మంది పర్సనల్ గా కూడా అడుగుతున్నారు ఇన్ఫైనైట్ వర్బ్స్ గురించి, ఇన్ఫైనైట్ వర్బ్స్ లో ఉండే రకాల గురించి. చూడండి, ఇన్ఫైనైట్ వర్బ్స్ లో ముందుది ఇన్ఫినిటివ్, ఇది మొదటి రకం. చూడండి, ఇందులో వర్బ్ ఫార్మ్స్ బిగినింగ్ విత్ టూతో మొదలవుతుంది. మనం సాధారణంగా V6 అని చెప్పుకుంటున్నాం ప్రతిసారి న్యూస్ పేపర్లో. 2+V1 వచ్చేటివి అన్ని కూడా మనకు V6 అవుతుంది. వీటినే ఇన్ఫినిటివ్స్ అంటారు. చాలా మంది పర్సనల్ గా అడుగుతున్నారు ఇన్ఫినిటివ్స్ ఎలా రాయాలని. ఇన్ఫినిటివ్స్ అనేది ఎందులో భాగం అంటే ఇన్ఫైనైట్ వర్బ్స్ లో భాగం. ఇంతకు ముందే చెప్పుకున్నాం ఫైనైట్ వర్బ్స్ అండ్ ఇన్ఫైనైట్ వర్బ్స్. చూడండి, ఇందులో ప్రత్యేకమైనటువంటి టెన్సెస్ అనేవి ఏమీ ఉండదు. 2 దట్ ఫంక్షన్ యాజ్ నౌన్స్, ఇది నౌన్ లాగా యాక్ట్ చేస్తుంది, అలాగే యాడ్జెక్టివ్ లాగా కూడా యాక్ట్ చేస్తుంది, అలాగే యాడ్వర్బ్ లాగా కూడా యాక్ట్ చేస్తుంది ఈ 2+V1 అనేది. ఉదాహరణకు టు గో అంటే వెళ్ళడానికి, టు ఈట్ తినడానికి, టు రైట్ రాయడానికి. చూడండి, చాలా ఇంపార్టెంట్. చూడండి, వీటిని మనం ఇంకోలా కూడా అర్థం చేసుకోవచ్చు. నేను ఒక ఉదాహరణ ఇస్తాను చూడండి. టు ఎర్ర్ ఈస్ హ్యూమన్, చాలా ఇంపార్టెంట్, ఇది తెలియకపోవచ్చు చాలా మందికి. టు ఎర్ర్ ఈస్ హ్యూమన్ అంటే తప్పు చేయడం. టు ఎర్ర్ అంటే తప్పు చేయడం, ఈజ్ హ్యూమన్ మానవ నైజం. చాలా మందికి తెలియకపోవచ్చు. టు ఎర్ర్ అంటే తప్పు చేయడం. టు గో అంటే వెళ్ళడం అనొచ్చు, సందర్భాన్ని బట్టి అది నౌన్ గా యాక్ట్ చేస్తుంది, యాడ్జెక్టివ్ గా యాక్ట్ చేస్తుంది, అలాగే యాడ్వర్బ్ గా కూడా యాక్ట్ చేస్తుంది. టు ఈట్ తినడం. అలాగే టు రైట్ రాయడం కూడా అవుతుంది, రాయడానికి అవుతుంది, అలాగే రాయడం అని కూడా అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ఇన్ఫినిటివ్స్ అనేది 2+V1. ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు గో, నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. అలాగే షీ నీడ్స్ టు ఈట్, ఆమె తినవలసిన అవసరం ఉంది. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. టు ఎర్ర్ అనేది ఇక్కడ ఎలా యాక్ట్ చేస్తుందంటే నౌన్ గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ టు ఎర్ర్ అంటే ఇక్కడ ఏమి యాక్ట్ చేస్తుంది, 2+V1 ఇన్ఫినిటివ్ గా యాక్ట్ చేస్తుంది. ఐ వాంట్ టు గో. అలాగే ఇంకొక ఉదాహరణ ఇస్తాను చూడండి. ఐ కేమ్ హియర్ టు గో. చూడండి, ఐ కేమ్ హియర్ అంటే నేను ఇక్కడికి వచ్చాను, టు గో వెళ్ళడానికి, ఇది ఇన్ఫినిటివ్ అవుతుంది, V6 అవుతుంది. 2+V1. మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు ఎక్కడైనా డౌట్ వస్తే ఒక ఎగ్జాంపుల్ తో నన్ను సెంటెన్స్ అడగండి, నేను దానికి వివరణ ఇవ్వడానికి మీకు ప్రయత్నిస్తాను. అలా కాకుండా ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి, అది ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మీకు కరెక్ట్ గా అర్థం కాకపోవచ్చు. కాబట్టి మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ సందర్భంలో ఇలా ఉంది, ఆ సందర్భంలో అలా ఉంది, ఈ రెండింటికి ఎలా మ్యాచ్ అవుతుందో అని మీరు ఎన్ని డౌట్స్ ఎక్కువ అడిగితే అంత మంచి ఇంగ్లీష్ మీరు మాట్లాడతారు. కాబట్టి మీరు డౌట్స్ అడుగుతూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. అలాగే ఇన్ఫైనైట్ వర్బ్స్ లో రెండవ రకం ఏంటంటే జిరండ్స్. ఇంతకుముందు మొదటిది ఏం చెప్పుకున్నాం మనం, ఇన్ఫినిటివ్స్. రెండవది జిరండ్స్. జిరండ్స్ చూడండి, జిరండ్స్ యొక్క డెఫినేషన్,
వర్బ్ ఫార్మ్స్ ఎండింగ్ ఇన్ ఇంగ్, ఏదైనా వర్బ్ ఫార్మ్ ఇంగ్ తో ఎండ్ అయితే దట్ ఫంక్షన్ యాజ్ నౌన్స్, అది నౌన్ లా యాక్ట్ చేస్తుంది. చూడండి ఈట్ అనేది ఇంగ్ ఫామ్ తో ఎండ్ అయింది కాబట్టి ఈటింగ్. రైట్ అనేది ఇంగ్ ఫామ్ తో ఎండ్ అయింది, రైటింగ్. ఎస్, సింగ్ అనేది ఇంగ్ ఫామ్ తో ఎండ్ అయింది కాబట్టి సింగింగ్, రైటింగ్, ఈటింగ్ అనేవి ఇక్కడ ఎలా యాక్ట్ చేస్తాయంటే నౌన్ గా యాక్ట్ చేస్తాయి. చూడండి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా మందికి తెలియకపోవచ్చు. వీటినే జిరన్స్ అంటారు, లేదా మనం సాధారణంగా V4 అని కూడా అంటుంటాం. అవి గమనించాలి. ఉదాహరణకు చూడండి ఎగ్జాంపుల్, ఐ లవ్ ఈటింగ్ అంటే నాకు తినడం ఇష్టం, నేను తినడాన్ని ప్రేమిస్తాను. షీ ఎంజాయ్స్ రైటింగ్, ఆమె రాతను ఇష్టపడుతుంది, ఎంజాయ్ చేస్తుంది, ఆనందపడుతుంది అనే అర్థం వస్తుంది. కాబట్టి ఇలాంటి వాక్యాలను మనం ఇలా అర్థం చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి ముందుగానే ఉంటుంది. ఉదాహరణకు వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. చూడండి వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. చూడండి వాకింగ్ అనేది ఇది ఒక జిరండ్, ఇక్కడ నౌన్ గా యాక్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇది వెర్బ్ కాదు ఇక్కడ. ఇలాంటివన్నీ కూడా జిరండ్. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అంటే నడక ఆరోగ్యానికి మంచిది. అంటే మీకు అర్థం కావడానికి ఇక్కడ ఎక్స్ట్రా ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. అలాగే రీడింగ్ బుక్స్ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్. చూడండి రీడింగ్ బుక్స్ ఈజ్ ఏ గుడ్ హ్యాబిట్. మీరు ఈ బుక్స్ అనేది ప్లూరల్ గా చూడకండి. రీడింగ్ అంటే బుక్స్ చదవడం, ఇది నౌన్ గా యాక్ట్ చేస్తుంది, అలాగే సింగులర్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈజ్ రావడం జరిగింది. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా అడగండి. రీడింగ్ బుక్స్ ఈజ్ ఏ గుడ్ హ్యాబిట్. పుస్తకాలు చదవడం అనేది సింగులర్. మీరు బుక్స్ అని ఉంది కదా ప్లూరల్ అనుకుంటారు, కానీ పుస్తకాలు చదవడం అనేది సింగులర్. ఈజ్ ఏ గుడ్ హ్యాబిట్, మంచి అలవాటు. కాబట్టి ఈ ఇంగ్ ఫామ్ తో మొదలైనటువంటి వాక్యాలన్నీ కూడా సాధారణంగా జిరండ్ గానే చెప్తారు, వీటిని నౌన్ గా ఉపయోగిస్తారు. ఇది ఎందులో భాగం అంటే ఇన్ఫైనైట్ వర్బ్స్ లో భాగం. ముందుగా చెప్పుకున్నది ఇన్ఫినిటివ్, తర్వాత ఇప్పుడు చెప్పుకున్నది జిరండ్స్. అలాగే మూడవది ఇంకొకటి చెప్పుకుందాం. మూడవది పార్టిసిపల్స్. ఇన్ఫైనైట్ వర్బ్స్ లో ఫస్ట్ ది ఇన్ఫినిటివ్, సెకండ్ ది జిరండ్స్, థర్డ్ ది పార్టిసిపల్స్. పార్టిసిపల్ కెన్ బి టూ టైప్స్. వన్ ఈస్ ప్రెజెంట్ పార్టిసిపల్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి పాస్ట్ పార్టిసిపల్. మొదటిది ప్రెజెంట్ పార్టిసిపల్, రెండవది పాస్ట్ పార్టిసిపల్. ప్రెజెంట్ పార్టిసిపల్ అనేది V4, పాస్ట్ పార్టిసిపల్ అనేది V3. చాలా సింపుల్, ఇలా గుర్తుపెట్టుకోండి. చూడండి దీనికి డెఫినేషన్. వెర్బ్ ఫార్మ్స్ ఎండింగ్ ఇన్ ఇంగ్ ఫార్మ్ ఆర్ ed దట్ ఫంక్షన్ యాజ్ యాడ్జెక్టివ్స్. చూడండి ఇంగ్ ఫార్మ్ తో ఎండ్ అయినటువంటి వాక్యాలను ప్రెజెంట్ పార్టిసిపల్ అంటారు, అది V4. అలాగే పాస్ట్ పార్టిసిపల్ లో ed తో ఎండ్ అయినవి V3. ఇవి యాడ్జెక్టివ్ గా పనిచేస్తాయి. పార్టిసిపల్స్ అన్ని కూడా యాడ్జెక్టివ్ గానే పనిచేస్తాయి. ఉదాహరణకు చూడండి బీయింగ్, అలాగే హ్యావింగ్, అలాగే డూయింగ్, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇక్కడ ఇవి యాడ్జెక్టివ్. ఇంతకు ముందు జిరండ్స్ లో నౌన్ గా యాక్ట్ చేస్తున్నాయి, ఇక్కడ యాడ్జెక్టివ్ గా యాక్ట్ చేస్తున్నాయి. ఇవి గమనించాలి. డూయింగ్ అనేది అదే ఇక్కడ యాడ్జెక్టివ్ గా యాక్ట్ చేస్తే అది ప్రెజెంట్ పార్టిసిపల్ అవుతుంది, అలాగే నౌన్ గా యాక్ట్ చేస్తే జిరండ్ అవుతుంది. ఇది గమనించాలి. ఉదాహరణకు బీయింగ్ హ్యాపీ, సంతోషంగా ఉండడం. హ్యావింగ్ ఫన్, ఇది యాడ్జెక్టివ్ ఇక్కడ గమనించాలి. డూయింగ్ వెల్, ఇది కూడా యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ గా యాక్ట్ చేస్తున్నటువంటి V4 అన్నీ కూడా మనం ప్రెజెంట్ పార్టిసిపల్ అనాలి. ఇది గమనించాలి. ఇలా ఇన్ఫైనైట్ వర్బ్స్ మూడు రకాలు. ఒకటి ఇన్ఫినిటివ్, రెండవది జిరండ్, మూడవది పార్టిసిపల్స్. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అడుగుతూ ఉండండి. మీరు ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉండండి. 1-2 సార్లు చూడండి మీకు అర్థం కాకపోతే. చూడండి ముందుగా ఫైనైట్ వర్బ్స్ గురించి చెప్పుకున్నాం,
రెండవది ఇన్ఫైనైట్ వర్బ్స్ గురించి చెప్పుకున్నాం. మూడవది యాక్షన్ వర్బ్స్. చూడండి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం యాక్షన్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. వర్బ్స్ దట్ ఎక్స్ప్రెస్ ఫిజికల్ ఆర్ మెంటల్ యాక్షన్, అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ చేసే చర్యలన్నింటినీ కూడా యాక్షన్ వర్బ్స్ అంటుంటాం. చూడండి చూడండి రన్, జంప్, రీడ్, రైట్, థింక్. రన్ అంటే పరిగెత్తడం, ఇది శారీరకంగా. జంప్ అంటే దుంకడం శారీరకంగా. రీడ్ చదవడం మానసికంగా. రైట్ రాయడం మానసికంగా. థింక్ ఆలోచించడం మానసికంగా. ఇది ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ అంటే మానసికంగా కానీ మనం ఏదైనా పని చేస్తే వాటిని యాక్షన్ వర్బ్స్ అంటాం. ఉదాహరణకు ఐ రన్ అంటే నేను పరిగెత్తుతాను. షీ జంప్స్ ఆమె దుంకుతుంది. హీ రీడ్స్ అతను చదువుతారు. ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఏమైనా డౌట్ ఉంటే అడుగుతూ ఉండండి. అలాగే నాలుగవది లింకింగ్ వర్బ్స్. చూడండి వర్బ్స్ దట్ కనెక్ట్ ద సబ్జెక్ట్ టు అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఏవైతే వర్బ్స్ సబ్జెక్ట్ నుంచి ఇతర సమాచారానికి కనెక్ట్ చేస్తాయో ఆ వర్బ్స్ అన్ని కూడా లింకింగ్ వర్బ్స్ అంటారు. ఉదాహరణకు బీ, సీమ్, అపియర్, బికమ్, ఫీల్. చూడండి ఎగ్జాంపుల్స్, ఉదాహరణ చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇక్కడ బి అనేది ఐ యామ్ హ్యాపీ. చూడండి షీ సీమ్స్ టయర్డ్. సీమ్స్ అనేది ఇక్కడ అనిపిస్తుంది అనే అర్థం వస్తుంది. ఎలా అనిపిస్తుంది? అలసిపోయినట్టు, టయర్డ్. చూడండి ఈ అలసిపోయిన దానికి ఈ సీమ్స్ అనేది మనకు కనెక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని లింకింగ్ వర్బ్స్ అంటారు. అలసిపోయినట్లు. అలాగే హీ అపియర్స్ సాడ్. అపియర్స్ అంటే కనబడుతున్నాడు. ఎలా? విచారంగా. అపియర్స్ అంటే కనబడుతుండడం, కనబడడం. ఎలా కనబడుతున్నాడు? విచారంగా. చూడండి ఐ ఫీల్ టయర్డ్ అంటుంటాం మనం అప్పుడప్పుడు. ఐ ఫీల్ టయర్డ్. సో ఇలాంటి వర్బ్స్ అన్ని కూడా లింకింగ్ వర్బ్స్. ఐ యామ్ హ్యాపీ, షీ సీమ్స్ టయర్డ్, హీ అపియర్స్ సాడ్. ఇవి కేవలం మీకు కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇస్తున్నాను. వీటిని ఆసరాగా తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. బీ, సీమ్, అపియర్, బికమ్, ఫీల్. చూడండి బికమ్. చూడండి బికమ్స్ తో మనం ఒక సెంటెన్స్ చెప్పుకుందాం. షీ బికమ్స్ వీక్. షీ బికమ్స్ వీక్ అంటే ఆమె చాలా నీరసంగా తయారైంది అని చెప్పుకోవచ్చు. వీక్ అంటే నీరసం. బికమ్స్, ఇది ఈ బికమ్స్ అనేది వీక్నెస్ కి కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఇలాంటి కనెక్ట్ చేసే పదాలన్నింటినీ కూడా లింకింగ్ వర్బ్స్ అంటారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఐదోది హెల్పింగ్ వర్బ్స్ లేదా ఆక్సిలరీ వర్బ్స్. చాలా ఇంపార్టెంట్. మీరు చాలా ఫ్రీక్వెంట్ గా తరచుగా చూస్తూ ఉంటారు ఇలాంటివి. ఆక్సిలరీ వర్బ్స్ అనొచ్చు లేదా హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అనొచ్చు. వర్బ్స్ దట్ ఆర్ యూజ్డ్ టు హెల్ప్ ఫ్రమ్ ద టెన్స్, మూడ్ ఆర్ వాయిస్ ఆఫ్ అనదర్ వర్బ్. ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి టెన్స్ లకు సహాయం చేస్తాయి, వాటి యొక్క మూడ్లను తెలియచేస్తుంటాయి. అలాగే వాయిస్ ని కూడా తెలియచేస్తుంది. ఇతర వర్బ్ల యొక్క వాయిస్ ని కూడా తెలియచేస్తుంది. చూడండి ఉదాహరణకు విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్. అలాగే ఈస్, యామ్, ఆర్, అలాగే వాస్, వర్. ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్సే. చూడండి ఈ కెన్, కుడ్, మే, మైట్, మస్ట్ ఇవన్నీ కూడా మోడల్ వర్బ్స్ గా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీటిని హెల్పింగ్ వర్బ్స్ అంటారు, ఆక్సిలరీ వర్బ్స్ అంటారు, అలాగే మోడల్ వర్బ్స్ అని కూడా అంటారు. మీరు ఏం కన్ఫ్యూజ్ కాకండి, వీటినే మోడల్ వర్బ్స్ అని కూడా అంటారు. ఈ మోడల్ వర్బ్స్ నే హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అంటారు.
కాబట్టి మీరు అర్థం చేసుకుంటూ ఉండండి. ఎగ్జాంపుల్స్, ఐ విల్ గో, నేను వెళ్తాను. ఇక్కడ విల్ అనేది ఆక్సిలరీ వర్బ్. ఇక్కడ షీ కెన్ స్పీక్, ఆమె మాట్లాడగలదు. ఇక్కడ కెన్ అనేది ఆక్సిలరీ వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్ లేదా మోడల్ వర్బ్ అని కూడా అంటాం. షీ కెన్ స్పీక్, ఏం మాట్లాడుతుంది? ఫ్రెంచ్. షీ కెన్ స్పీక్ ఫ్రెంచ్, ఆమె ఫ్రెంచ్ మాట్లాడగలదు. మనం ప్రతిదానికి రాసుకోవచ్చు. ఐ షెల్ గో, షీ షుడ్ గో, అలాగే దే మే కమ్, హీ మైట్ గో, యు మస్ట్ కమ్. అంటే మనం ఉదాహరణలు చాలా రాసుకోవచ్చు. మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైతే మీరు కూడా ఓన్గా ఉదాహరణలు రాసుకోవచ్చు. ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్ లేదా ఆక్సిలరీ వర్బ్స్. అలాగే ఆరవది ట్రాన్సిటివ్ వర్బ్స్. మీరు వినే ఉంటారు, చాలా మంది అడుగుతున్నారు ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటని. ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే వర్బ్స్ దట్ టేక్ అన్ ఆబ్జెక్ట్ డైరెక్ట్లీ. ఒక వాక్యంలో వెర్బ్ కి ఆబ్జెక్ట్ కనుక ఉంటే ఆ వెర్బ్ ని ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. ఉదాహరణకు టేక్, మేక్, బై, సెల్, రైట్. చూడండి, ఐ రోట్ ఏ లెటర్. ఇక్కడ రోట్ అని ఉంది, ఇక్కడ లెటర్ అని ఉంది. డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ ఉంది. ఐ సబ్జెక్ట్, రోట్ వెర్బ్, ఏ లెటర్ అనేది ఆబ్జెక్ట్. అలాగే షీ బాట్ ఏ బుక్, ఆమె పుస్తకం కొన్నది. ఇక్కడ ఒక వెర్బ్ ఉంది, దానికి ఒక ఆబ్జెక్ట్ ఉంది. అలాగే ఐ సోల్డ్ మై పెన్, నేను నా పెన్నును అమ్మాను. ఇక్కడ మై పెన్ అనేది ఆబ్జెక్ట్. అలాగే దే మేక్ పికిల్, వారు పచ్చడి తయారు చేశారు. పికిల్ అనేది ఆబ్జెక్ట్. టేక్, షీ టుక్ మై బుక్, ఆమె నా పుస్తకం తీసుకుంది. మై బుక్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. ఇలా వెర్బ్స్ కి ఇమీడియట్ గా మనం ఆబ్జెక్ట్ కనుక డైరెక్ట్ గా ఉంటే వాటిని ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. ఇవి గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడుగుతూ ఉండండి. అలాగే ఏడవది ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ట్రాన్సిటివ్ వెర్బ్ కి వ్యతిరేకంగా ఉన్నది ఇంట్రాన్సిటివ్ వర్బ్. వర్బ్స్ దట్ డు నాట్ టేక్ అన్ ఆబ్జెక్ట్ డైరెక్ట్లీ. ఇక్కడ ఆబ్జెక్ట్ లేకపోతే, దేనికి ఆబ్జెక్ట్? ఇక్కడ ఉండే వెర్బ్ కి ఆబ్జెక్ట్ లేకపోతే వాటిని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. చూడండి, స్లీప్, లాఫ్, క్రై, థింక్, గో. చూడండి, చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు ఐ లాఫ్ట్, నేను నవ్వాను అని అంటుంటాం. దేనిని నవ్వాము? ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ అనేది ఉండదు. షీ స్లెప్ట్, మీరు పడుకున్నారు. దే వెంట్, అంటే వారు వెళ్ళారు. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఉండదు. అలాంటి వాటిని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. లాఫ్, మనం నవ్వుతాం అంతే, అంతే తప్పించి మనం ఆబ్జెక్ట్ అనేది యాడ్ చేయం. దే స్లెప్ట్, దే లాఫ్ట్, హీ క్రైడ్, షీ థాట్, అంతే. మనకు ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఉండదు కాబట్టి వాటిని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాము. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నేను వాటిని క్లారిఫై చేస్తాను. చూడండి, నెక్స్ట్ది రెగ్యులర్ వర్బ్స్. చాలా మంది అడుగుతూ ఉంటారు రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటంటే వర్బ్స్ దట్ ఫాలో ద ప్రెడిక్టబుల్ ప్యాటర్న్ వెన్ ఫార్మింగ్ దేర్ పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్స్. ఇక్కడ చూడండి, V1 తర్వాత వచ్చే V2, V3లు రెండు ఒకేలా ఉంటే వాటిని రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఇది గమనించాలి. చూడండి, ఉదాహరణకు వాక్, వాక్, వాక్డ్, టాక్, టాక్డ్, టాక్డ్, లిజన్, లిజన్డ్, లిజన్డ్. V2 అలానే ఉంటుంది, V3 కూడా అలానే ఉంటుంది. ఇలాంటి వర్బ్స్ ని రెగ్యులర్ వర్బ్స్ అంటారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. V1 తర్వాత వచ్చే V2, V3లు రెండు సేమ్ ఉంటే వాటిని రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఎగ్జాంపుల్స్, ఐ వాక్, షీ టాక్. ఇలా మనం చాలా చెప్పుకుంటూ ఉండొచ్చు. అలాగే 9వది ఇర్రెగ్యులర్ వర్బ్స్. రెగ్యులర్ వర్బ్స్ కి వ్యతిరేకంగా ఉంటాయి. V1 తర్వాత వచ్చే V2, V3లు డిఫరెంట్ గా ఉంటే, వేరేగా ఉంటే వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. వర్బ్స్ దట్ డు నాట్ ఫాలో ఎ ప్రెడిక్టబుల్ ప్యాటర్న్ వెన్ ఫార్మింగ్ దేర్ పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్స్. దీన్ని పాస్ట్ టెన్స్ అంటారు, అలాగే దీన్ని పాస్ట్ పార్టిసిపల్ అంటారు. ఇవి రెండు వేరేగా ఉంటే వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఉదాహరణకు గో, వెంట్, గాన్.
టేక్, టుక్, టేకెన్, బీ, వస్, బీన్. ఇలా ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఐ వెంట్, షీ టుక్, దే వర్. చూడండి ఇక్కడ V1 అనేది బి, V2 అనేది వర్, V3 అనేది బీన్. V2 V3లు డిఫరెంట్ గా ఉంటే వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. చూడండి 10వది స్టేటివ్ వర్బ్స్. స్టేటివ్ వర్బ్స్ అంటే వర్బ్స్ దట్ ఎక్స్ప్రెస్ ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆర్ కండిషన్. వాటి యొక్క స్థితిని తెలియచేసే వాటిని మనం స్టేటివ్ వర్బ్స్ అంటాం. నో, బిలీవ్, అండర్స్టాండ్, లవ్, హేట్. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ స్టేటివ్ వర్బ్స్ కి ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఎక్కువ వాడము. ఐఎమ్ నోయింగ్ అనము, ఐఎమ్ బిలీవింగ్ అనము. అలాగే ఐఎమ్ అండర్స్టాండింగ్ అని కూడా అనొద్దు, అనకూడదు. ఐఎమ్ లవింగ్, ఐఎమ్ హేటింగ్, ఐఎమ్ లైకింగ్ అని కూడా అనకూడదు. సింపుల్ గా ఐ లైక్ యూ, ఐ హేట్ యూ, ఐ లవ్ యూ, ఐ అండర్స్టాండ్ యూ, ఐ బిలీవ్ యూ, ఐ నో యూ. ఇవన్నీ కూడా స్టేటివ్ వర్బ్స్. ఈ స్టేటివ్ వర్బ్స్ కి ఇంగ్ ఫామ్ అనేది మనం ప్రెజెంట్ కంటిన్యూస్ లో చెప్పాము. ఎగ్జాంపుల్స్, ఐ నో హిమ్ అంటాం అంతే తప్ప ఐఎమ్ నోయింగ్ హిమ్ అనము. షీ లవ్స్ హిమ్ అంతే తప్ప షీ ఈజ్ లవింగ్ హిమ్ అని అనొద్దు, అనకూడదు కూడా. ఇలా ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. అలాగే 11వది మోడల్ వర్బ్స్. ఇంతకు ముందే చెప్పుకున్నాం, హెల్పింగ్ వర్బ్స్ కానీ లేదా ఆక్సిలరీ వర్బ్స్ కానీ. వర్బ్స్ దట్ ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ అంటే అవకాశాన్ని, నెసెసిటీ అంటే అవసరాన్ని, ఆబ్లిగేషన్ అంటే బాధ్యతను. ఇవన్నీ కూడా తెలియచేసే వాటిని మోడల్ వర్బ్స్ అంటారు. ఇంతకు ముందే చెప్పుకున్నాం, కెన్, కుడ్, మే, మైట్, షెల్, షుడ్, విల్, వుడ్. వీటిని ఆక్సిలరీ వర్బ్స్ అని కూడా అనొచ్చు, మోడల్ వర్బ్స్ అని కూడా అనొచ్చు, హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అనొచ్చు. ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, షీ షుడ్ ట్రై. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను, పాసిబిలిటీని తెలుపుతుంది. షీ షుడ్ ట్రై, ఆమె ప్రయత్నించాలి, నెసెసిటీ అవసరాన్ని తెలుపుతుంది. అలాగే వీ షుడ్ రెస్పెక్ట్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్, మనం జాతీయ జెండాను గౌరవించాలి, బాధ్యతను తెలుపుతుంది. బాధ్యతను తెలిపేది, అవసరాన్ని తెలిపేది, మన యొక్క స్థితిని తెలిపేది. ఇవన్నీ కూడా మోడల్ వర్బ్స్ లో ఉంటాయి. అలాగే 12వది ఫ్రేజల్ వర్బ్స్. చాలా ఇంపార్టెంట్, మీరందరూ కూడా వినే ఉంటారు. వర్బ్స్ దట్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ఏ వర్బ్ అండ్ ఏ ప్రిపోజిషన్ ఆర్ యాడ్వర్బ్. ఒక వెర్బ్ తో ఇంకొక ప్రిపోజిషన్ కానీ లేదా యాడ్వర్బ్ కానీ యాడ్ అయితే దాన్ని ఫ్రేజల్ వర్బ్స్ అంటారు. చూడండి, పిక్ అనేది వెర్బ్, అప్ ఇక్కడ ప్రిపోజిషన్. గెట్ ఆన్, టర్న్ ఆఫ్, టేక్ అవే. ఇవన్నీ కూడా రెండు పదాలు. ఒక వెర్బ్, ఒక ప్రిపోజిషన్, ఒక వెర్బ్, ఒక ప్రిపోజిషన్, ఒక వెర్బ్, ఒక యాడ్వర్బ్, ఇలా కలిసి ఉండే వాటిని ఫ్రేజల్ వర్బ్స్ అంటారు. ఎగ్జాంపుల్స్, ఐ పిక్డ్ అప్ ద ఫోన్ అంటే నేను ఆ ఫోన్ తీశాను. షీ టర్న్డ్ ఆఫ్ ద లైట్స్, ఆమె లైట్లు ఆర్పింది. చూడండి, ఈ ఫ్రేజల్ వర్బ్స్ అనేది మనకు ఛాలెంజింగ్ టాస్క్. తెలుగు మాట్లాడే వారికి ఈ ఫ్రేజల్ వర్బ్స్ అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్. ఇవి చాలా ఉంటాయి, చాలా రకాలుగా ఉంటాయి, అంటే కొంచెం ట్రిక్కీగా ఉంటాయి. మనం ప్రాక్టీస్ ఎక్కువ చేస్తేనే వీటి మీద పట్టు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తరువుగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. అలాగే 13వది ఇంపర్సనల్ వర్బ్స్. చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇంపర్సనల్ వర్బ్స్, వర్బ్స్ దట్ డు నాట్ హ్యావ్ ఏ స్పెసిఫిక్ సబ్జెక్ట్. చూడండి, స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ లేకపోతే మనం వాటిని ఏమంటామంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అన్నాం. ఇక్కడ సబ్జెక్ట్ ఉండదు. ఉదాహరణకు ఇట్ రైన్స్ అంటాం. ఇట్ అనేది ఇక్కడ స్పెసిఫిక్ సబ్జెక్ట్ అనేది లేదు. ఇక్కడ అంటే వర్షం పడుతుంది, ఇట్ స్నోస్, మంచు పడుతుంది. ఇట్ ఈస్ రైనింగ్, వర్షం పడుతుంది ప్రస్తుతం. ఎగ్జాంపుల్స్, ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్. ఇక్కడ స్పెసిఫిక్ సబ్జెక్ట్ అనేది లేకపోతే వాటిని ఇంపర్సనల్ వర్బ్స్ అని అంటారు. ఇవన్నీ కూడా మీరు ఒక డైరీలో నోట్ చేసుకుంటూ ఉండండి, ఒక నోట్బుక్ లో నోట్ చేసుకుంటూ ఉండండి. తెలుగులో రాసుకోండి, ఇంగ్లీష్ లో రాసుకోండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే 14వది రెసిప్రోకల్ వర్బ్స్.
వర్బ్స్ దట్ ఎక్స్ప్రెస్ మ్యూచువల్ యాక్షన్. మ్యూచువల్ అంటే రెండు అంటే లేదా ఇద్దరు అని చెప్పొచ్చు సాధారణంగా. చూడండి ఇక్కడ మీట్ అంటే ఇద్దరు కానీ ముగ్గురు కానీ కలిస్తే. గ్రీట్ అంటే మనం విష్ చేసుకుంటూ ఉంటాం, గ్రీట్ ఒకరినొకరు. కిస్ ముద్దు పెట్టుకోవడం, హగ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా రెసిప్రోకల్ వర్బ్స్. ఎగ్జాంపుల్స్: దే మెట్ వారు కలిశారు. షీ గ్రీటెడ్ హిమ్ అంటే ఆమె అతన్ని విష్ చేసింది. ఐ కిస్డ్ మై డాటర్ మా అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాను. ఐ హగ్డ్ మై సన్ అంటే మా అబ్బాయిని హత్తుకున్నాను. ఇలా రెండిటి మధ్యన లేదా ఇద్దరి మధ్యన జరిగేటటువంటి లేదా ముగ్గురు మధ్యన జరిగేటటువంటి వర్బ్స్ అన్ని కూడా రెసిప్రోకల్ వర్బ్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి. మీరు ఇలా ప్రాక్టీస్ నిరంతరం చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడగలరు. అలాగే చివరిగా రిఫ్లెక్సివ్ వర్బ్స్. చూడండి, రిఫ్లెక్సివ్ వర్బ్స్ అంటే వర్బ్స్ దట్ రిఫ్లెక్ట్ ద యాక్షన్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. చూడండి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని కూడా చెప్పుకున్నాం నిన్నటి క్లాసులో. అవేంటంటే మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్. ఇవన్నీ కూడా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఇక్కడ వెర్బ్స్ గా యాక్ట్ చేస్తుంటాయి. చూడండి, ఐ కట్ మై సెల్ఫ్. ఇక్కడ కట్ తర్వాత ఇమీడియట్ గా మనం మై సెల్ఫ్ అనేది చూస్తాం. ఐ కట్ మై సెల్ఫ్ అంటే నేనే కట్ చేసుకున్నాను. షీ మేడ్ హర్ సెల్ఫ్ ఎ శాండ్విచ్. ఆమె తయారు చేసుకుంది. ఐ ఏట్ మై సెల్ఫ్ అంటే నేనే తిన్నాను. షీ టాట్ హర్ సెల్ఫ్ ఆమె బోధించింది. ఆమెనే తిన్నది. వారే ఇచ్చారు. దెమ్సెల్వ్స్ అతనే వచ్చారు. ఇలా హీ హిమ్సెల్ఫ్ కేమ్ లేదా హీ కేమ్ హిమ్సెల్ఫ్. వీటిని కూడా రిఫ్లెక్సివ్ వర్బ్స్ అంటూ ఉంటారు. అంటే మీకు మొత్తంగా అన్ని ఐడియా ఉండాలని ఇవి కూడా చెప్పడం జరిగింది. వీటిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు. ఇక్కడ వెర్బ్ తర్వాత వాడితే వాటిని రిఫ్లెక్సివ్ వర్బ్స్ అని కూడా అంటారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీరు ఈ వీడియోని 1-2 సార్లు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతూ ఉండండి. నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.